ఫైనల్గా ఇవాళ కూడా మార్కెట్ సైడ్ వేస్లోనే క్లోజ్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్కి బోత్ సైడ్స్ విక్ ఉండేసరికి నేను ఇవాళ కూడా సైడ్ వేస్లోనే ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే మన పారామీటర్స్ మార్నింగ్ వరకు సైడ్ వేస్ అనే చూపించింది. నేను ఇక్కడకు మార్కెట్ దీన్ని క్రాస్ చేసి పైకి వచ్చినప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన తర్వాత బుల్లిష్ సైడే నేను ప్లాన్ చేసినాను. ఎందుకంటే అప్పుడు మన పారామీటర్స్ కూడా బుల్లిష్కి సపోర్ట్ చేస్తుండే. బట్ ఫస్ట్ టైం ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది. ఈ రిజెక్షన్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వెళ్ళింది, మళ్ళీ బ్రేక్ చేస్తుందేమో అని వెయిట్ చేసినాను లిటరల్లీ. ఎందుకంటే మనకి లిక్విడిటీ కూడా అప్ సైడ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ సెకండ్ టైం కూడా రిజెక్షన్ ఇచ్చి స్ట్రాంగ్గా 20 EMAకి కిందనే క్లోజ్ అయింది. బట్ నేను ఇక్కడైతే ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే అప్పటికి 20 EMA ఫ్లాట్ రేంజ్లో రన్ అవుతుంది. ఓకే, సో నేను వెయిట్ చేసినాను, మార్కెట్ కిందకు వచ్చింది. ఈ డేలో కింద బ్రేకింగ్ మనకి క్లోజ్ ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్తో ఇచ్చింది. సో అప్పటికి 20 EMSలో బేరిష్ సైడే సపోర్ట్ చేసింది. సో నేను ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేసినాను. ఎక్కడ అంటే ఇక్కడ మన 20 EMA దగ్గర ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ మన క్యాండిల్ ఫామ్ అయినాక ఇక్కడ నుంచి ఒక చిన్న ట్రేడ్ ఇటు సైడ్ పుట్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేసినాను. ఈ నుంచి రీసెంట్ స్వింగ్ దాకానే చేసినాను. ఎందుకు ఇక్కడ వరకే చేసినాను అని అంటే, మరి మీరు చూసుకోండి, ఇట్లా చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ట్రెండ్ లైన్ కూడా ఇటు సైడ్ ఇదే ఎగ్జాక్ట్ ఇక్కడనే రియాక్ట్ అయ్యి పైకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ చాలాసేపు పాజ్ ఇచ్చిన తర్వాత నేను వెయిట్ చేసినాను లిటరల్లీ, ఏదన్నా మార్కెట్లో చేంజెస్ ఉంటాయేమో అని చూద్దామని. ఈ బేరిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ని బ్రేక్అవుట్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. సో బయర్స్ వచ్చిరని కన్ఫర్మేషన్ అయింది. కానీ మనకు ట్రేడ్ సిఈ సైడ్ కూడా తీసుకోవాలని అంటే ఈ స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే తీసుకుందామని నేను వెయిట్ చేసినాను. సో ఈ స్ట్రాంగ్గానే బ్రేక్ చేసింది. నేను ఇది బ్రేక్ చేసిన తర్వాత ఒక సిఈ ట్రేడ్ తీసుకున్నాను. అది BTST కింద కూడా నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను. BTSTకి ఎందుకు హోల్డ్ చేసినాను అంటే, కొన్ని స్టడీస్ చేస్తున్నాను. సో నా BTST ఎక్స్పెక్టేషన్స్ మ్యాక్సిమం వర్కౌట్ అవుతున్నాయి, సక్సెస్ఫుల్ అవుతున్నాయి. సో ఇది మీద కూడా నేను కొన్ని పాయింట్స్ స్టడీ చేస్తున్నాను. దాని బేస్డ్ మీద నేను ఒక సిఈ ట్రేడ్ హోల్డ్నే పెట్టినాను. సో ప్రస్తుతానికి నా సిఈ ట్రేడ్ లైవ్ రన్నింగ్ 3000లో ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇవాళ ఓవరాల్గా ఒక 7000లో ఉన్నాము. ఓకే, సో ఇది ఇమీడియట్గా మనకి జర్నల్లోకి వెళ్ళిపోవాలా. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ మరి మనం మిస్ అయింది కూడా తెలుసుకోవాలి కదా, ఏం మిస్ అయినాం అనేది. సో ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండిన తర్వాత ఇందులోకి వచ్చి ఒక రిజెక్షన్ క్యాండిల్ 20 EMA కింద క్లోజ్ అయింది. సో మేబీ మనం ఇది ఒక ప్లాన్ చేసి ఉంటే బాగుండు, ఎందుకంటే వీనో లిక్విడిటీ ఇక్కడ ఉందని. ఈ లిక్విడిటీస్ కోసం అన్న మార్కెట్ కిందకు వస్తుందని తెలుసు కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసేది ఉండే. సో ఐ మిస్డ్ ఇట్, నో ప్రాబ్లం. బట్ మనకి రేపటికి మార్నింగ్ సైడ్ ఇటు సైడే లిక్విడిటీ ఉంది కాబట్టి, అండ్ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ కూడా అయింది కాబట్టి రేపు పాజిటివ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ సీ అండ్ వాచ్.